This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విత్ యూ వాచింగ్ వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. ఈ రోజు నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూసేసేయండి. ఓకే, సో గైస్ చూస్తే మనకి 1500 పోస్టులతోటి బంపర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. సో గైస్ లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే నోటిఫికేషన్కి వాళ్ళు 541 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బట్ ఈ ఇయర్ వచ్చేటికి 1500 పోస్టులకి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ప్రతి స్టేట్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. మన సొంత రాష్ట్రాల్లోనే మనం అయితే బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ మాట. సో చక్కగా బ్యాంకులో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఓకే, ఆ డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్ స్టార్ట్. మీరు ఇక్కడ చూస్తే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొవిజనరీ ఆఫీసర్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనకి ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఇక్కడ డేట్స్ అన్ని కూడా ఇక్కడ ప్రాపర్గా ఇస్తారు. మనం నోటిఫికేషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకోండి. ఇక్కడ సైట్ చూస్తే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఎస్ మనకి రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అని కూడా పేమెంట్ చేసేస్తే సో డైరెక్ట్గా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, యాక్చువల్ అఫీషియల్ పేజ్ వచ్చేటప్పుడు మనకైతే ఎస్బీఐ కెరియర్స్ మాట. మీరు చూడండి కరెంట్ ఓపెనింగ్స్లోని సెకండ్ నోటిఫికేషన్ చూడండి. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొవిజనరీ ఆఫీసర్స్ 18th June 2026 అంటే ఈ రోజు నుంచి మనకైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది మనకి యాక్చువల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్, ఇదేమో అప్లై ఆన్లైన్ యొక్క లింక్. సో ఈ యొక్క అఫీషియల్ లింక్ కూడా నేను అటాచ్ చేస్తాను. సో డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్బీఐ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఇది పీడిఎఫ్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే డైరెక్ట్ వచ్చింది. ఫస్ట్ స్టేట్ బ్యాంక్ గురించి వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ గురించి మనకైతే ఇక్కడ ఇస్తారన్నమాట. మీరు ఇక్కడ చూడండి సెకండ్ పేజ్లో మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొవిజనరీ ఆఫీసర్స్ అని ఇచ్చారు. మనకి 18th June నుంచి 8th July వరకు మనకైతే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. టోటల్గా 1500 వేకెన్సీస్కి బంపర్ నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ చేశారని చెప్పొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలా మంచి హైరింగ్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు మీరు. సో ఇలా చూస్తే మనకి ఇండివిజువల్గా సో ఈ యొక్క పర్టికులర్ ఎస్బీఐలో ఉన్న నోటిఫికేషన్లో ఉన్న అన్ని ఇండెక్స్ కూడా మనకైతే ఇక్కడైతే తెలుస్తుంది. ఫస్ట్ కిందకు వచ్చేసి మన డేట్స్ చూద్దాం. సో ఈ రోజు నుంచి 8th July వరకు మనకైతే ఈ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. పేమెంట్ ఆఫ్ ఫీజు కూడా అంతే 8th July కల్లా మీరైతే పే చేయాల్సి వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడికి వచ్చేస్తే మనకి ఫస్ట్ phase 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏమో ఆగస్ట్లో అయితే ఉండొచ్చట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్లో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, తర్వాత phase 2లోనే అది మనకి సెప్టెంబర్లో అయితే ఉంటుందట. phase 3 సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేటికి October or November 2026లో ఉండొచ్చు అని చెప్తున్నారు. phase 3 ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్కి వచ్చేటికి మనకైతే November కల్లా మనకైతే కంప్లీట్ అయిపోతుంది. సో మనకి చూడండి డిక్లరేషన్ ఫైనల్ రిజల్ట్ మనకైతే December కల్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే జూలైలో మీరైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే మీరైతే ఆప్ట్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ ఇచ్చారు. చెక్ చేసుకోండి. ఓకే, ఇలా పైకి వచ్చేస్తే మనకి ఇండివిజువల్గా వేకెన్సీస్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్ పీడబ్ల్యూబీడీ వేకెన్సీస్, హారిజాంటల్ వేకెన్సీస్ కూడా ప్రాపర్గా ఇక్కడ ఇచ్చారు. చూడండి రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేటికి టోటల్గా మనకైతే 1446 అయితే ఉన్నాయన్నమాట. అదే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏమో 54 కలుపుకొని టోటల్గా 1500కి మనకి వేకెన్సీస్కి వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అసలు ఎలా డివైడ్ అయ్యో ఈ యొక్క టేబుల్లో చూడండి. మీకు ప్రాపర్గా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి, వేకెన్సీ డీటెయిల్స్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనకి ఏజ్ చూడండి ఒకసారి ఇచ్చారు. 1st April 2026 కల్లా మనకైతే ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. మినిమం 21 years నుంచి మాక్సిమం 30 years వరకు మనకైతే ఉండాలి. అదే మీరు కనుక ఓబీసీ, ఎన్సీఎల్ కేటగిరీ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వరకు ఏమో 5 years ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి ఏమో 10 years, నెక్స్ట్ ఓబీసీకి ఏమో 13 years, ఎస్సీ, ఎస్టీకి ఏమో 15 years మనకైతే ఇస్తున్నారు. ఇంకా ఎక్స్ సర్వీస్ మనకి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే 5 years అయితే ఉంటుంది. చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 30/9/2026 ఈ డేట్ కల్లా మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, అండ్ దోస్ హూ హ్యార్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ మే ఆల్సో అప్లై ప్రొవిజనలీ సబ్జెక్ట్ టు ద కండిషన్ ఇఫ్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ దే విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ప్రూఫ్ ఆఫ్ హ్యావింగ్ పాస్డ్. అంటే ఇంటర్వ్యూ కల్లా మీ కనుక ఈ యొక్క రిజల్ట్స్ కనుక వచ్చేస్తాయి అనుకుంటే మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇంకా పీడబ్ల్యూబీడీ సంబంధించిన కొన్ని మనకి ఇక్కడ ఇచ్చారు డీటెయిల్స్, అవి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కేటగిరీ వైజ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ విషయానికి వస్తే మనకైతే 750 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ
ఓబీసీ క్యాండిడేట్స్కి. అదే మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీకైతే ఫీజు అయితే ఏమీ ఉండదు, గమనించండి. అంతా కూడా మీరు సో ఆన్లైన్లోనే పే చేయాల్సి వస్తుంది, గమనించండి గ్యాస్. ఓకే, ఇంకా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నారో సో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎవరైతే ఎన్రోల్ అవుదాం అనుకున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారో ఆన్లైన్లోనే మీరు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి వీరైతే చెప్తున్నారన్నమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ మనకి చూస్తే టోటల్గా 3 phases మనకైతే సెలక్షన్ ప్రొసీజర్ జరుగుతుంది. ఫస్ట్ phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అప్పుడు మనకి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట 100 మార్క్స్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద, రీజనింగ్ ఎబిలిటీ మీద టోటల్గా 100 క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్ 100 మార్క్స్కి వీళ్ళైతే వ్యాలిడ్ చేస్తారు. సో 20-20-20గా డివైడ్ చేసి టోటల్గా 1 hour మనకైతే ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా సెలక్షన్ క్రైటీరియా చూడండి, దేర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారు. సో చాలా బెటర్గా అయితే రాయొచ్చు మీరు. ఇంకా phase 2 వచ్చేటప్పుడు అయితే మనకి మెయిన్ ఎగ్జామినేషన్, ఇది కూడా మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ క్వశ్చన్సే ఉంటాయి. మనకి 200 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు, గమనించండి. అండ్ దాంతోపాటుగా 30 మార్క్స్కి ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది గైస్, గమనించండి. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో మనకైతే టోటల్గా డ్యూరేషన్ ఏమో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. సో 3 hours అని ఇస్తున్నారు. దాంట్లో 4 సెక్షన్స్గా మనకైతే ఉంటాయట 200 మార్క్స్కి. అది అసలు ఎలా డివైడ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. సో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద టోటల్గా 170 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. 3 hours మనకైతే టైం అయితే ఇస్తారు. ఇంకా డిస్క్రిప్టివ్ పేపర్కి వచ్చేటికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వీళ్ళైతే టెస్ట్ చేస్తారన్నమాట. సో మనకి 2 ఆప్షన్స్ ఇస్తారు ఈమెయిల్స్ రాయడంలోని. నెక్స్ట్ మనకి సిచ్యువేషన్ ఎనాలిసిస్ మీద ఒక క్వశ్చన్ రాయాలి మీరు. ఐదర్ రిపోర్ట్ రైటింగ్ ఆర్ ప్రిసైజ్ రైటింగ్ మీద మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది. టోటల్గా 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారన్నమాట. ఇక్కడ 30 మార్క్స్కి వెళ్తే ఎవాల్యుయేట్ చేస్తారు. టోటల్గా రెండు కలుపుకొని మనకైతే 230 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. టోటల్గా మనకైతే 3.5 hours మనకైతే టైం అయితే ఇస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. మినిమం అగ్రిగేట్ ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక చూడండి 1/4 మార్క్ అయితే ఉంది మనకి రాంగ్ ఆన్సర్, అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అంటే 4 రాంగ్ ఆన్సర్స్ కనుక మీరు రాశారంటే ఒక ఫుల్ మార్క్ అయితే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు రాయాల్సి వస్తుంది. ఓకే, ఇంకా phase 3కి వచ్చేటికి మనకైతే సైక్రోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ మనకి కలిపి ఉంటుంది అన్నమాట. సో సైకోమెట్రిక్ టెస్ట్ మొత్తం సైకోమెట్రిక్ బేస్ చేసుకుని మనకైతే ఉంటుంది. సో గ్రూప్ ఎక్సర్సైజ్ అంటే మనకి ఇక్కడ టోటల్గా గ్రూప్ ఎక్సర్సైజ్ మనకి టోటల్గా 20 మార్క్స్కి ఇవాల్యుయేట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏమో 30 మార్క్స్కి ఇవాల్యుయేట్ చేస్తారు. అంటే ఇది ఒక 50 మార్క్స్కి మనకైతే ఇవాల్యుయేట్ అయితే చేస్తారని ఇక్కడ క్లియర్ చేస్తుంది. ఆఫ్టర్ మీకైతే ఫైనల్ సెలక్షన్ మనకైతే ఇస్తారని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, మ్యాక్సిమం మార్క్స్కి ఏమో 230, గ్రూప్ ఎక్సర్సైజ్ 50, టోటల్గా 280 మార్క్స్కి అయితే ఉంటుంది. నార్మలైజ్డ్ మార్క్స్ ఏమో 75, 25, టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది అని వీళ్ళైతే చెప్తున్నారు, చెక్ చేసుకోండి. ఓకే, ఇంక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకు ఒక ఎనెక్షర్ ఇచ్చారు. ఆ ఎనెక్షర్లో మీకు చూపిస్తాను. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉంటుంది, డోంట్ వరీ అట్ ఆల్. ఇక ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడడానికి ఇచ్చారు. ఎమ్ఎల్మెంట్స్ అంటే మనకి బేసిక్ పే 48,480 రూపీస్ ఉంటుందట. ఓకే, సో దాంతో చాలా ఎలివెన్సెస్ యాడ్ అవుతాయి. మనకి చూడండి అఫీషియల్ అవైలబుల్ డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఫండ్, ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫెసిలిటీ అన్నీ కలుపుకొని ఇక్కడ చూడండి ముంబై లాంటి ఒక ఏరియా కనుక తీసుకుంటే 21.97 lakhs per annum మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుందట. సూపర్ కదా, గవర్నమెంట్ జాబ్ అంటే ఎలా ఉంటుంది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, జాయినింగ్ అండ్ ట్రైనింగ్ అండ్ కెరీర్ పాత్ అసలు ఎలా ఉంటుందంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఫస్ట్ అయితే మనమైతే ఒక ప్రాపర్ ట్రైనింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకైతే 2 lakhsకి వాళ్ళైతే ఒక బాండ్ అయితే రాయించుకుంటారు. మినిమం మీరైతే 3 years పని చేయాలి అక్కడ. ఓకే, ఒకవేళ మధ్యలో కనుక వెళ్ళిపోతే మీరు 2 lakhs అయితే పే చేసి వెళ్ళాల్సి వస్తుంది, గమనించండి. ఓకే, ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే ఈ రోజు నుంచి 8th July వరకు మీరు ఆన్లైన్లోనే మీరైతే అప్లై అయితే చేయాలి. సో ఆన్లైన్కి సంబంధించి మీరు ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అయితే ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వెరిఫై చేసుకుని అప్పుడు లాగిన్ చేసి ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ మీరైతే అప్లోడ్ చేసి మీరైతే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్ మనం మీ యొక్క స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్ అయితే ఉండాలి. ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్కి వీళ్ళు ఒక ఫార్మాట్ అయితే ఇచ్చారు. ఐ అని పెట్టి మీ నేమ్ అని రాసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ రాసేసి ఇది మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి కూడా ఇంకో ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్లోనే మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్స్లో ఇస్తాను. సో అప్లోడింగ్ డోంట్ వరీ, మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా తర్వాత మనకి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అన్ని కూడా జరుగుతాయి. మీకు ప్రతి బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎలా అప్లై చేస్తున్నారు సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది గైస్. టోటల్గా మనకైతే
16 పేజీలతోటి ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకైతే రిలీజ్ చేస్తారు. అందులో అన్ని డీటెయిల్స్ మనకైతే ఇచ్చారు. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం. టెంటేటివ్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటోడికి ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం అయితే ఉంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. అదే మెయిన్ ఎగ్జామినేషన్కి ఏమో గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అయితే ఇచ్చారు. ఇలా కిందకు వచ్చేస్తే మనకైతే తెలంగాణ ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఇస్తున్నారు ప్రిలిమినరీకి. హైదరాబాద్, ఖమ్మం అయితే ఇస్తున్నారు మనకి మెయిన్ ఎగ్జామినేషన్కి. ఓకే, క్లియర్గా ఇచ్చే చూడండి. ఇంకా ఇండివిజువల్గా మనకు కావాల్సిన అండ్ మనం అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్, అసలు వాటి యొక్క సైజ్ ఎంత ఉండాలి, అవి అసలు ఏవే ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయాలి, ఆ ప్రొసీజర్ అంతా కూడా లాస్ట్లో మనకైతే ఇచ్చారన్నమాట. సో ఇది మనకి ఎస్బీఐ నుంచి ఇచ్చిన నోటిఫికేషన్. ఫుల్ డీటెయిల్స్ మనం అయితే కవర్ చేస్తాం. డోంట్ వరీ అట్ ఆల్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడ ఇస్తాను చూడండి ఒకసారి నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్. అక్కడ నుంచి మీరు అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్లో మనకి ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై మీకు ఇచ్చేసిన తర్వాత రెడీకి పేజ్లోకి అయితే వచ్చేస్తుంది. సో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తూ అందులోకి యాక్సెస్ చేసుకోండి. ఎక్సలెంట్ అప్డేట్ గా ఇది మిస్ అవ్వకుండా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. మన యొక్క ఛానల్ మీరు సపోర్ట్ చేయాలి ఎక్కువ మందికి. సో తప్పకుండా మన యొక్క ఛానల్ అన్ని వీడియోస్ షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మనకి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.